సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే వ్యూస్. బ్రోచర్ మీద మహేష్ బాబు ఫోటో చూసి బాలాపూర్లో ఒక ప్లాట్ కొన్నారు 34 లక్షలు పెట్టి. తీరా చూస్తే అక్కడ ప్లాటు లేవు, స్థలాలు లేవు. అది తెలిసిన బాధితులు మా మనీ మాకు రిటర్న్ చేయండి అంటే దాంట్లో కేవలం 50% మాత్రమే తిరిగి ఇచ్చారు. మిగతా 50% వాళ్ళు ఇవ్వట్లేదు. దీనికి వాళ్ళు కన్స్యూమర్ ఫోరంలో కంప్లైంట్ ఫైల్ చేశారు. కాగా బాధితులు రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకుల మీద అలాగే మహేష్ బాబు గారి మీద కూడా కేసు నమోదు చేశారు. దాని గురించి ఒకసారి మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు లాయర్ డాక్టర్ బాలా గారు. నమస్తే అండి. నమస్తే బాలా గారు. ఇప్పుడు సెలబ్రిటీస్ ముందుకు వచ్చి ఎండోర్స్మెంట్స్ చేయడం, ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించింది కానీ ప్రోడక్ట్స్ కానీ ఇలాంటివి చేయడం మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. కానీ ఎంతవరకు సెలబ్రిటీస్ దీనికి ఆన్సరబుల్? ఒక సెలబ్రిటీ ఒక ప్రోడక్ట్ గురించి కానీ లేకపోతే ఏదైనా సర్వీస్ గురించి కానీ ఎండార్స్ చేస్తున్నారు అన్నప్పుడు డ్యూ కేర్ ప్రొసీజర్ వాళ్ళు పాటించాలి. అంటే ఎగ్జాంపుల్ మీకు ల్యాండ్ మార్క్ కేసు ఏంటంటే మన అమితాబ్ బచ్చన్ గారిది. తర్వాత అమితాబ్ బచ్చన్ గారి తర్వాత కూడా కొన్ని కేసులు వచ్చాయి. దీన్ని ఏమంటారంటే కన్స్యూమర్ యాక్ట్లో మిస్లీడింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఒక సపరేట్ ప్రొవిజన్స్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. బ్రాండ్ అనేది ఎందుకు వచ్చింది? యూజువల్గా ప్రతి ఒక్కరు చూడండి, నువ్వు పోలో బ్రాండ్ వేసుకున్నావా, నువ్వు ఎక్స్ అనే బ్రాండ్ అంటే ఒక ప్రైడ్ అనమాట. అది బ్రాండ్ లేబుల్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే ఒక ప్రైడ్ లా క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఎండార్స్ చేస్తున్నది ఎవరు? ఒక హీరో ఎండార్స్ చేస్తున్నారంటే వేలాది మంది లక్షలాది మంది దాన్ని బిలీవ్ సిస్టమ్ అంటారు. బ్లైండ్ బిలీవ్ సిస్టమ్ అంటారు దాన్ని. అంటే ఈ వ్యక్తి చేస్తున్నాడు ఎండార్స్ అంటే ఖచ్చితంగా అది జెన్యూన్ అయి ఉంటుంది అని ఒక బ్లైండ్ బిలీవ్ సిస్టమ్ లో ప్రజలు ఏం చేస్తారంటే నమ్ముతారు, చేస్తారు. సో కాబట్టి ఏదైతే ఒకవేళ అది మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అయింది అనుకోండి, దే ఆర్ లైబుల్. ఎవరైతే ఎండార్స్ చేశారో, ఎవరైతే దాన్ని యాక్ట్ చేశారో ఖచ్చితంగా వాళ్ళు దానికి లైబుల్. దాని యొక్క లైబిలిటీని వాళ్ళు కూడా పోర్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎండార్స్మెంట్ చేసే వాళ్ళు డ్యూ కేర్ ప్రొసీజర్ ని ఫాలో అయ్యి డాక్యుమెంటేషన్స్ ప్రాపర్ గా పెట్టుకొని వాళ్ళు డిస్క్లైమర్ లో కూడా వేస్తే దెన్ ఇట్ ఈస్ అ వ్యాలిడ్. కానీ డిస్క్లైమర్ చెప్పలేరు. ఎప్పుడు చేయాలి? వీళ్ళు చెప్పలేరు కదా. ఇప్పుడు మొత్తం వీడియో అంతా చేసి ఒక అడ్వర్టైజ్ చేసి లాస్ట్ లో డిస్క్లైమర్ వేస్తే ఆ వీడియో ఫ్లాప్ అయిపోయింది కదా. సో కాబట్టి వాళ్ళు చెప్పరు. సో చెప్పలేదు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు 100% లైబుల్ అవుతారు. సో ఈ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. బెట్టింగ్ యాప్స్ గురించి సెలబ్రిటీస్ చాలా మంది ప్రమోట్ చేయడము, వీడియోస్ చేయడము, లేకపోతే ఇలాంటి ఎండార్స్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసులు అయ్యాయి. ఎందుకయ్యాయి? తెలంగాణ గేమింగ్ యాక్ట్ అనేది బ్యాన్ చేసింది కాబట్టి. ఎండార్స్ చేసినా కూడా, దాన్ని ప్రమోట్ చేసినా ఎండార్స్ చేసినా మీరు లైబుల్. అలానే ఏ కన్స్యూమర్ ప్రొడక్ట్ అయినా, either it is maybe service, either it is maybe a product, either it is maybe whatever it may be, service and product ఏదైనా కావచ్చు. ఇలాంటి వాటిల్లో మీరు ఎండార్స్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ మిస్లీడ్ అయ్యి అక్కడ ఏదైనా ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఇవన్నీ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయి? there must be some victim, there must be some aggrieved party, there must be some affected party. if affected party is there, ఇవన్నీ ముందుకు వస్తాయి. అది ప్రాపర్గా సాఫీగా జరిగిపోయింది, వాళ్ళకి కావాల్సిన విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా అన్ని ఇచ్చేసారనుకోండి, దెర్ ఇస్ నో క్వశ్చన్. ఈ క్వశ్చన్ రాదు, ఇష్యూస్ రావు. జరగకపోతేనే ఇవన్నీ వస్తాయి. అయితే మీరు అడగచ్చు, ఎలా వీళ్ళందరూ వెరిఫై చేసుకుంటారు ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. రియల్ ఎస్టేట్ ఇప్పుడు మన మహేష్ బాబు చేసింది అనుకోండి. మహేష్ బాబు ఒక కంపెనీకి, రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎండార్స్ చేశాడు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆయన రకరకాల పొంకాలు చెప్పాడు, కొనండి, చెయ్యండి, ఇదే అయిపోతుంది, రైట్? ఇప్పుడు యాజ్ పర్ ప్రొసీజర్ అండ్ రూల్ ప్రకారము ఇండియాలో చాలా మంది అందరు తెలుసుకోండి, మీకు బయట మార్కెట్ వాల్యూ ఏదైతే చెప్తున్నారంటో అది బయట మార్కెట్ వాల్యూ కాదు, అది బ్లాక్ మార్కెట్ వాల్యూ. అది అమ్మడం ఇల్లీగల్, ఇట్స్ అ క్రైమ్. మీరు దాన్ని క్యాష్ లో ఇస్తారు, కొంతమంది ఇంకోరి పేర్ల మీద ఇస్తారు కదా, అది క్రైమ్. మీరు తెలుసుకోవాల్సిందంటే మార్కెట్ వాల్యూ అంటే అర్థం రిజిస్టర్ డిపార్ట్మెంట్ లో మార్కెట్ వాల్యూ అనే సర్టిఫికెట్, ఇట్ ఈస్ ద మార్కెట్ వాల్యూ. నాటు ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య బెంచ్ మీద కూర్చున్నారు, వెనకాల కూర్చున్నారు, ముందు కూర్చున్నారు, మెట్రో కింద పోతుంది, ప్లైన్ కింద నుంచి వస్తుంది కాబట్టి మేము ఇంత ఇస్తున్నాం. ఎస్, ఇవన్నీ ఇల్లీగల్. అలా చేయడానికి లేదు. మీకు ఓన్లీ మార్కెట్ వాల్యూ అంటే ఏంటి అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాల్యూనే మార్కెట్ వాల్యూ. ఆ వాల్యూ ప్రకారమే మీకు సేల్ చేయాలి. అయితే ఇక 2 థింగ్స్ ఉన్నాయి. బిల్డింగ్ డెవలప్మెంట్ వేరు, లేఅవుట్ వేరు. ఇప్పుడు లేఅవుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరా లేఅవుట్ తీసుకున్నారు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ఎల్పీ నెంబర్ తీసుకుంటారు, అంటే మున్సిపాలిటీ లేకపోతే పంచాయతీ దగ్గర అప్రూవల్ తీసుకుంటారు. ప్లాన్ లేఅవుట్ అప్రూవల్ తీసుకున్నాక దాన్ని
రెరాలో కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఈ ప్రాజెక్ట్కి ల్యాండ్ వాల్యూ ఎంత డెవలప్మెంట్కి కాస్ట్ అవుతుంది, వీళ్ళ ప్రాఫిట్ ఎంత, ఎన్ని ఇయర్స్లో సేల్ అవుతుంది, ఎంత మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకొని వీళ్ళు అప్రూవల్ తీసుకుంటారు. రెరా దగ్గర అప్రూవల్ తీసుకుంటారు, మున్సిపాలిటీలో కూడా అప్రూవల్ తీసుకుంటారు. అంటే అప్పుడు అక్కడ ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోతుంది కదా కాస్ట్ ఎంత పడుతుంది, ఎన్ని ఇయర్స్ పడుతుంది, ఎంత పెట్టాలి అని చెప్పేసి అని. దాని బేసెస్ మీదనే వీళ్ళు అమ్మాలి. కానీ ఇక్కడ అలా జరగదు. ఎందుకంటే పబ్లిక్ ఇప్పుడు మన పబ్లిక్ ఇక్కడ అంతా సైకలాజికల్ డిజార్డర్స్ కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కింద నుంచి పోతుందంట అని చెప్పేస్తే కొనేస్తారు. బేగంపేట ఎయిర్పోర్ట్ మన పై నుంచి వెళ్తుందంటే కొనేస్తారు. అసలు ఎందుకు వెళ్తుంది ఏంటి, దానివల్ల నాకేం లాభం తెలియదు. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అక్కడ కొనడం వల్ల నేను రెసిడెన్షియల్కి కొనాలనుకుంటున్నా, నేను అక్కడ రెసిడెన్షియల్కి కొనాలన్నప్పుడు ఇవన్నీ వస్తే ఏంటి రాకపోతే ఏంటి, వాట్ వే మేక్ డిఫరెన్స్ ఫర్ మీ. మాదాపూర్ ఉంది సపోజ్ ఎగ్జాంపుల్, ఇది కంప్లీట్లీ రెసిడెన్షియల్. అది ఆ రెసిడెన్షియల్ అంటే అక్కడ జనాలు ఉండే ఏరియానే. అక్కడ మీకు హెలికాప్టర్ వస్తుందని ఇప్పుడు పెంచుతానంటే సెన్స్ ఉందా? అసలు రేట్లు ఎందుకు పెరుగుతాయని తెలుసా? జనాల కామన్ సెన్స్ లేదు. అసలు ఎందుకు రేట్లు పెరుగుతున్నాయి, రేట్లు ఎందుకు పెరుగుతాయంటే ప్రతి 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు ఒకసారి డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది, వాల్యూ మారుతుంది. కాబట్టి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా అసెస్ చేసి దాని వాల్యూని పెంచుతాడు. ఎందుకోసం పెంచుతాడు? ట్యాక్స్ కట్టించుకోవడం కోసం పెంచుతాడు. అది ల్యాండ్ కోసం కాదు, దాని వాల్యూని పెంచేది ట్యాక్స్ అసెస్మెంట్ కోసము. ఆ అసెస్మెంట్ వాల్యూని తీసుకొచ్చి ఆన్లైన్లో పెడతారు. ఆ వాల్యూనే మనకు మార్కెట్ వాల్యూ ఫిక్సేషన్కి వస్తుంది. ఆ మార్కెట్ వాల్యూ ప్రకారమే మనం కొనాలి. కానీ మనం అది చేయట్లేదు. చాలా మందికి ఇంకోటి తెలియదు తెలుసా, హైదరాబాద్ మొత్తము రెంట్ కంట్రోల్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది. రెంట్ కంట్రోల్ కూడా దెర్ ఈస్ అ డిఫైన్ ఆఫ్ రేట్. కానీ మనం అదన్నా చేయట్లేదు, ఇష్టానుసారం రెంట్లు పెంచుకుంటూనే పోతాం. దట్స్ ఆల్సో ఇల్లీగల్. ఇప్పుడు రెంట్ పెంచితే మనం కేసు వేయచ్చా? డెఫినెట్గా వేయచ్చు. దాన్ని అంటే మీ అగ్రిమెంట్ని బట్టి ఆ ఏరియాలో రెంట్ డిఫైన్ అయి ఉంటుంది ఆల్రెడీ. మీరు ఒకసారి చూడండి, రెంట్ కంట్రోల్ బోర్డ్ లో వాళ్ళు డిఫైన్ చేస్తుంటారు, జీవో ఉంటుంది దానికి. రెంట్ కంట్రోల్ బోర్డ్ దగ్గర వెబ్సైట్ ఉంటుంది. మరి వీళ్ళు తెలంగాణ వాళ్ళు పెట్టారో లేదో తెలియదు, ఇదివరకు అయితే జీవో ఉండేది. అది మరి ఇప్పుడు అసెస్ చేస్తున్నారో లేదో కూడా తెలియదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, హెచ్ఆర్ఏ క్లైమింగ్ చేసేటప్పుడు యాక్చువల్ రెంట్ పేమెంట్ ఆర్ యువర్ డిఫైన్డ్ రెంట్ అనేది రెండు కాలమ్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ మీకు రెంట్ పెంచి కట్టే సందర్భాలు కూడా ఉంటాయి. హెచ్ఆర్ఏ డిఫైన్ అని ఉంటుంది. ఎందుకు? మెట్రో సిటీస్ అయితే ఇంత, నాన్ మెట్రో సిటీస్ అయితే ఎంత. మరి ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు డిఫైన్ చేసింది? మళ్ళీ చేసిందా? ఇన్కమ్ ట్యాక్స్ ఊరికనే చేయదు కదా. ఇన్కమ్ ట్యాక్స్ కూడా అక్కడ ఉన్న ఆ రూల్ ఉంది కాబట్టే మీరు ఈ రెంట్ లేకపోతే యాక్చువల్ రెంట్ అని అంటది. యాక్చువల్ రెంట్ అంటే ఏంటి? సమ్ టైమ్స్ ఎక్కువ ఫెసిలిటీస్ ఇంకా పెరిగినప్పుడు రెంట్ పెరుగుతుంది. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఫెసిలిటీస్ లేకపోయినా కూడా 2 రూమ్లు ఉంటే కూడా మనం 15,000 ఇచ్చేస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం మనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ రెంట్ దొరకడమే కష్టం అని అంటాం. దట్స్ ఎ ప్రాబ్లం. అదంతా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? స్టేట్. ఇంత డెమోగ్రఫీ పెరుగుతున్నప్పుడు స్టేట్ దాన్ని చూసుకొని నడిపించాల్సిన బాధ్యత స్టేట్ మీద ఉంది. అబ్నార్మల్ రెంట్స్ తీసుకోవడానికి కూడా లేదు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలో చదువుకున్న వాళ్ళే మినిస్టర్లు అవుతున్నారు, కానీ చదువుకున్న వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉండట్లేదు. సొసైటీ మీద అవగాహన లేదు, పాలిటిక్స్ అంటే అవగాహన లేదు. పాలిటిక్స్ అంటే ఏమైపోయాయంటే సీటు దిగు సీటు ఎక్కువ, ఇదే పరిస్థితి అయిపోయింది. అంటే ఇక్కడ నీడ్ కూడా చూడాలి కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఏరియాలో ఉండడం కంపల్సరీ, ఎందుకంటే పిల్లలు స్కూల్స్ కానీ నా ఆఫీస్ కానీ దగ్గర, వేరే వాడికి అంత ఉండకపోవచ్చు. అసలు రూల్ ప్రకారంగా ఒక టెనెంట్ లెట్అవుట్ హౌస్ ని తీసుకోవాలంటే రెంట్ కంట్రోల్ బోర్డులో అప్లికేషన్ పెట్టి ఉండాలి. ఒకప్పుడు ఇంతమంది జనాభా, ఇన్ని లక్షల జనాభా అండి. మరి అదే కదా, మీరు అప్లికేషన్ పెడితే నాకు హౌస్ కావాలని నేను కూడా అప్లికేషన్ పెడితే ఎక్కడెక్కడ హౌసెస్ ఉన్నాయో వాడు ఒక లిస్ట్ పెట్టాలి, డిస్ప్లే చేయాలి, ఇన్ని హౌసెస్ లెట్అవుట్ ఉన్నాయని చెప్పేసి. అక్కడికి పోయి నేను సెలెక్ట్ చేసుకొని ఆ రెంట్ హౌస్ యాజ్ పర్ రూల్ ప్రకారం, అది రూల్. ఈ పుస్తకాల్లో రూల్స్ ఉన్నాయి, లేకుండా ఏం లేవు, కానీ ప్రాక్టికాలిటీలో లేవు. సో ప్రాక్టికాలిటీలో లేవు కాబట్టి మనం అందరం సఫర్ అవుతున్నాం. ఆ ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? నెల జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు. దే డోంట్ వాంట్ టు ఇంప్లిమెంట్. మళ్ళీ ఎవ్రీడే వస్తారు, మార్నింగ్ 10:30కి ఆఫీస్కి, మధ్యాహ్నం లంచ్ చేస్తారు, ఈవినింగ్ ఇంటికి పోతారు. దట్ ఇస్ మ్యాటర్. సో సఫర్ అయితే ఎవరు? ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ యూజర్ సఫర్ అవుతున్నారు, సిటిజన్ సఫర్ అవుతున్నారు, ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా సఫర్ వస్తాయి. ఎందుకంటే సమ్ టైమ్స్ వాళ్ళు కూడా రెంట్కి వెళ్ళాలి కదా. ఓకే, చేంజ్ చెప్పినప్పుడు ఇదే వీళ్ళు ఈ లాని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఈ ప్రాబ్లం వాళ్ళకి వచ్చేది కాదు. ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు, ట్రాన్స్ఫర్ అయినప్పుడు. సో ఈ చేయకపోవడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మిగతా వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ వాల్యూ మీకు ప్రతి ఒక్కరు అందరూ అర్థం చేసుకోండి. ఈ వీడియో చూసేవాళ్ళు మీరు గూగుల్లో మా తల్లి, వికీపీడియా ఫాదర్ అని 2 ఉన్నాయి టూల్స్. దాంట్లో ఇట్ట కొడితే అట్ట వచ్చేస్తుంది. మీరు తెలంగాణ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మార్కెట్ వాల్యూ అని కొట్టండి, టక్కున లింక్ వస్తుంది. కానీ ఇక్కడ కూడా కాంపిటీషన్ ప్లేస్ కదా. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రైస్ కి ఇస్తే 10 మంది ఉంటారు లైన్ లో తీసుకోవడానికి. ఆ 10 మందిలో ఆయన ఎవరికి ఇవ్వాలి అన్న చోటే ఈ బిడ్డింగ్ స్టార్ట్ అవుతాయి. నువ్వు వాడికన్నా ఎంత ఎక్కువ ఇస్తావు, అట్లా వచ్చింది కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నువ్వు
ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేఅవుట్ వేసారనుకోండి, ఇందాక మీకు చెప్పాను హెలికాప్టర్ పోతుందంట అని చెప్పేసి అని కొంతమంది తీసుకోవడం, దెన్ తర్వాత కింద నుంచి సబ్మెరైన్ వెళ్తుందంట. నువ్వు ఇండ్లు ఉండడానికి కొనుక్కుంటున్నావా లేకపోతే సబ్మెరైన్ వస్తుందని కొనుక్కుంటున్నావా అని క్వశ్చన్. ఇది మీ సైకలాజికల్ ప్రాబ్లం కదా. పాయింట్ మీకు అర్థమైంది కదా. నువ్వు ఒక చోట ఇల్లు కొన్నావు, బేసికల్ గా యాజ్ పర్ రూల్ ప్రకారం నీకు ఒక హౌస్ లేకపోతే ఒక లెటెడ్ హౌస్ ఒక పాలసీ తీసుకురావాలి. దాన్ని కూడా ఏంటంటే ప్రాపర్టీ సీలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అదే విధంగా హౌస్ సీలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకురావాలి. చాలా మందికి ఏంటంటే నెంబర్ ఆఫ్ హౌసెస్ తీసేసుకుంటున్నారు. ఏమైనా అంటున్నారు డబ్బులు నేను తీసేసుకుంటారు. దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేయాలి. అసలుకి ఇండియా డెమోక్రసీ ఈక్వల్ ఆపర్చునిటీ అంటే అదే. ప్రతి ఒక్కరికి ఒకరు 10 ఇళ్ళు ఉంటాయి కానీ లేని వాడికి ఏం లేవు. ఆ సీలింగ్ యాక్ట్ వచ్చింది అనుకోండి, ఇలాంటి ఇష్యూస్ పోతాయి. అక్కడ కూడా నాకు 10 ఇళ్ళులోనే నేను 10 ఇళ్ళు ట్యాక్స్ కడుతున్నా అంటే గవర్నమెంట్ కామ్ గానే ఉంటుంది కదా. నాకు గవర్నమెంట్ నువ్వు ప్రాబ్లం అదే నేను అంటున్నా. ఇన్ఈక్వాలిటీ బ్యాలెన్సింగ్ అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ షుడ్ టేక్ ఇనిషియేషన్. ఒకప్పుడు సీలింగ్ యాక్ట్ లేదు, సీలింగ్ యాక్ట్ ని తీసుకొచ్చారు. ఎందుకు సీలింగ్ యాక్ట్ ని తీసుకొచ్చారు? భూమి ఒకరి దగ్గరే ఉండిపోతే డెమోక్రటీ అనే దానికి స్పిరిట్ పోతుందని చెప్పేసి. ఆ డెమోక్రటిక్ స్పిరిట్ ఇప్పుడు కూడా పోతుంది కదా. ఒక్కొక్కరు 100 ఎకరాలు తీసుకుంటున్నారు. సో ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో మెయిన్ గా మనం చూసుకోవాల్సిందంటే మార్కెట్ వాల్యూ ఏంటి, తర్వాత ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అడ్వర్టైజ్ చేసేవాళ్ళు వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనేది మీరు చెక్ చేసుకోండి. రియలిస్టిక్ గా ఉందా? ఇప్పుడు ఈ కేసే తీసుకోండి. మహేష్ బాబు అంత పెద్ద యాక్టర్, ఆయనకున్న టీము వాళ్ళు వెరిఫై చేసుకుని ఈ కైండ్ ఆఫ్ ఎండోర్స్మెంట్స్ చేస్తారా అన్న నమ్మకం, గుడ్ విల్, ఆయన గుడ్ విల్ అంతా డైరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయిపోయింది. సో ఇలాంటి టైంలో కూడా జనాలు వెరిఫై అంటే ఇక్కడ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఇక్కడ ఈ కేసునే 34 lakhs చేంజ్ ఎంతో డబ్బులు కట్టారు, అక్కడ ప్రాజెక్ట్ లేదు. మీరు 100% రీఫండ్ ఇచ్చేస్తే ఇష్యూ వచ్చిండేది కాదు. ఈ 15 lakhs ఏదో ఇచ్చి ఇంకా 15 lakhs ఇవ్వకపోవడం ఏదైతే ఉందో దాని వల్ల వాళ్ళు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళారు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. ఒకటి, వీళ్ళు రెండు ఈ 34 lakhs వైట్ కి ఇచ్చారా బ్లాక్ గా ఇచ్చారా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళు 15 lakhs ఇచ్చింది వైట్ అమౌంట్ ఇచ్చారా లేకపోతే ఏంటనేది చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే హుషారీగా 15 lakhs వైట్ గా వచ్చాయి కాబట్టి 15 lakhs ఇస్తారు, మా 15 lakhs ఇవ్వలేదు అంటారు. సో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి, కేస్ టు కేస్ వేరే. అందుకోసం బ్లాక్ అనేది మీరు ఎప్పుడైతే ఇస్తారో లీగలీ వీళ్ళకి కూడా పడతాయేమో కదా. ఎవరైతే 34 లక్షలు ఇచ్చారో నువ్వు ఎట్లా ఇస్తావు అంటే ఒకటండి. ఇప్పుడు అతన్ని విక్టిమైజ్ కాబట్టి విక్టిమ్ ని ఎప్పుడు కూడా విక్టిమైజ్ లోనే చూస్తారు, విక్టిమ్ సెన్స్ లోనే చూస్తారు. నష్టపోయి ఉన్నాడు అతను, ఈజ్ ఎ ఇంజర్డ్ పర్సన్. ఇంజరీ అయిపోయిన పర్సన్ ని మళ్ళీ మనము అతన్ని క్యూర్ చేయకుండా ట్రీట్మెంట్ చేయకుండా ఇంకా ఇంజరీ చేస్తూ కూర్చుంటే అతను చచ్చిపోతాడు. సో కాబట్టి డెఫినెట్ గా కోర్టు ఇంజర్డ్ అయిన పర్సన్ కి న్యాయం చేయాలని చూస్తుంది. ఎందుకంటే వాళ్ళు బెనిఫిషియర్స్ కదా. అక్కడ ఇప్పుడు ఎండార్స్ తీసుకున్న ₹1 కోట్ల డబ్బులు తీసుకున్నాడు. ఆ ₹1 కోట్ల డబ్బులు తీసుకున్నావు అంటే నువ్వు బెనిఫిటరే కదా. నువ్వు బెనిఫిట్ తీసుకున్నావు అని అంటే అక్కడ నువ్వు ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నీది. యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా, యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ గా నువ్వు ఎండార్స్ చేస్తున్నప్పుడు డ్యూ కేర్ ప్రొసీజర్ నువ్వు పాటించాలి కదా. నిజంగా వైబిలిటీ ఉందా లేదా, అక్కడ అంత ఫ్లాట్ ఉందా లేదా, అక్కడ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉందా, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. మరి ఈ ఒపీనియన్స్ ఏం తీసుకోకుండా ఎండార్స్ చేస్తే ఇలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహేష్ బాబు గారిదే వాళ్ళ టీం పెద్దది కాబట్టి ఆయన వెరిఫై చేసుకొని ఈ ప్రాజెక్ట్ కి ఎండోర్స్ చేసుంటారు. బట్ మధ్యలో ఈ డెవలపర్స్, ఈ పేరేంటి, సాయి సూర్య డెవలపర్స్, ఈ సాయి సూర్య డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో పక్కాగా స్టార్టింగ్ లో మహేష్ బాబుకి వారి టీంకి అంతా చూపించిన మధ్యలో నష్టాలు చూపించి ఇలాంటిది ఏదైనా స్కామ్ ఏదైతే ఉందో జరిగిందా, అలాంటప్పుడు మధ్యలో జరిగిన స్కామ్ కి మహేష్ బాబు ఎలా రెస్పాన్సిబుల్? అసలు ఇక్కడ స్కామ్ అనేది ఉండదండి. ల్యాండ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ వాళ్ళకుంటుంది తప్ప ల్యాండ్ ఇస్ ల్యాండ్ ఇంటాక్ట్, రిజిస్ట్రేషన్ ఇంటాక్ట్, డాక్యుమెంట్ ఇంటాక్ట్, ఎవ్రీథింగ్ ఇంటాక్ట్ ఉంటుంది. ఎప్పుడు ఇలాంటి చీటింగ్ జరుగుతుంది? ఆ కంపెనీ యొక్క కాండక్ట్ ని కూడా మీరు ఎండార్స్ చేస్తున్నారు. మరి ఆ కంపెనీ యొక్క కాండక్ట్ ఎండార్స్మెంట్ మీరు చేసినప్పుడు దాని కంపెనీ అంత నిజంగా కాండక్ట్ ఉందా లేదా అనేది రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకొని ఉండాలి? మీరే కదా. మీరు చెప్పడం వల్ల కదా ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ కాండక్ట్ ని ఎవరు ఎండార్స్ చేశారు? అదే నేను అంటున్నా, ఇనిషియల్ స్టేజెస్ లో అన్ని పక్కాగా ఉన్నాయి, ల్యాండ్ ఉంది, అన్ని ఉన్నాయి. మధ్యలో ఈ సాయి సూర్య డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం స్కామ్ చేశారో, ఎలా ఇరుక్కున్నారో మొత్తానికి వాళ్ళు చెప్పినవి ఏమి అక్కడ కనిపించలేదు. ఇక్కడ ఏమైపోతుందంటే మధ్యలో జరిగిన నష్టాలకి మహేష్ బాబు ఎలా అది డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రయల్ లో తెలుస్తుంది. అసలు ఈయన పోర్షన్ ఆఫ్ లైబిలిటీ ఎంత ఉంది, యాక్చువల్ గా ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళ పోర్షన్ ఆఫ్ లైబిలిటీ ఎంత ఉంది ఏంటనేది డ్యూరింగ్ ద కోర్స్ లో తెలుస్తుంది. ఇప్పుడు మనము కన్క్లూజన్ చేయలేము. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళని చూసి వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ ని చూసి కొన్నారు. సాయి సూర్య డెవలపర్ డైరెక్ట్ కన్స్యూమర్ కి తెలియదు కదా. ఎలా తెలుసుకున్నారు? ఒక టీవీ యాడో, ఒక పాంప్లెటో, ఒక పేపర్ న్యూస్ చూసి మహేష్ బాబు ఇప్పుడు నేను మీరు చేస్తామండి, పోయి కొంటారా? కొనరు కదా ఎవరు. మహేష్ బాబు చేశాడు కాబట్టి అప్పుడు ఇదేదో బాగుంది కదా అని ఒక సైకలాజికల్ ఇంప్రెషన్ వాళ్ళకి క్రియేట్ చేస్తున్నాం మనము ఇండైరెక్ట్ గా. ఇప్పుడు నేను మీరు చేసామనుకోండి, ఏదో పిచ్చాడు వచ్చింది అనుకుంటా, రోజు వస్తూనే ఉంటాయి యాడ్స్. కానీ అదే మహేష్ బాబు ఇస్తే అదొక పెద్ద సెలబ్రిటీ కదా ఆయన.
సో అది అందరికీ చేరుతుంది కదా, అందులో 10% అయినా కొనడానికి ట్రై చేస్తారు కదా. సో దట్స్ యువర్ ఇన్ఫ్లుయెన్సింగ్ రైట్, ఇండైరెక్ట్లీ యువర్ ఎండోర్సింగ్ సంథింగ్. సో అక్కడ లైబిలిటీ ఉందా లేదా అనేది కోర్ట్ విల్ డిసైడ్. ఓకే. ఇప్పుడు నోటీసెస్ అయితే కామన్ అండి, నోటీస్ వస్తుంది, ట్రయల్కి వెళ్ళాలి, వాళ్ళ డిఫెన్స్ వాళ్ళు చెప్పుకుంటారు, రకరకాలు ఉంటాయి. ఇంకా ట్రయల్ ఆ ట్రయల్ కంప్లీట్ అయిన తర్వాతనే కన్క్లూజన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.